హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంలపై నవీన్ పట్నాయక్తో వైఎస్ జగన్ భేటీ అండి. సో మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అవమానాలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయండి. కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి వైసీపీకి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంతా షాక్కు గురయ్యారు. ఏదో జరిగిండొచ్చు, కానీ అంతకు తగ్గ ఆధారాలు లేవని జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అర్థం ధ్వనించేలా జగన్ మాట్లాడడము, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదని అనేక సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైసీపీ నేతలు ఆవేదనలో విమర్శిస్తూ ఉన్నారు. సో వారి విమర్శనలో నిజం ఉందని అనుకోలేం, కానీ జనం ఏమనుకుంటున్నారు అనేదే కీలకం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనాభిప్రాయమే అన్నిటికంటే ముఖ్యం కాబట్టి. మెజారిటీ ప్రజలు మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే వాదనను నమ్ముతూ ఉన్నారు. ఇందులో నిజాల సంగతిని కాసేపు పక్కన పెడదాం. ఈ రకమైన అభిప్రాయానికి ఎందుకు వస్తున్నారంటే, జగన్ తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇంత ఘోరంగా ఓడించేంత నేరాలు ఆయన చేయలేదని బలమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2019 ఎన్నికల సందర్భంలో జగన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95% అమలు చేశారని ఓటర్లు గుర్తు చేసుకున్నారు. సో జగన్కు ఓటు వేయని వారు సైతం ఏదో జరిగి ఉంటే తప్ప వైసీపీకి ఇంత పరాజయం ఎదురయ్యే అవకాశం లేదని అంటున్నారు. అందుకే వైసీపీకి ఘోర ఓటమి. జగన్ కామెంట్స్ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో సైతం ఏదో కొంత సానుభూతిని అయితే కల్పిస్తుంది.